ఆచి చికెన్ మసాలా. ఆర్టీసీ కార్మికుల ఆందోళన ఉద్రిక్తతకు దారితీస్తోంది. రోడ్లపైకి వచ్చిన కార్మికులు ప్రభుత్వం నడిపిస్తున్న బస్సులను అడ్డుకుంటున్నారు. దీంతో సంగారెడ్డి కొత్త బస్టాండ్ దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. బస్సులను బయటకు రాకుండా అడ్డుకున్న కార్మికులను అదుపులోకి తీసుకుంటున్నారు పోలీసులు. బస్సు టైర్లలో గాలి తీసి డిపోలకే పరిమితం చేసేలా నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆందోళన చేస్తున్న కార్మికులను అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నగేష్ అందిస్తారు. నగేష్, ఉద్రిక్త పరిస్థితిని నెలకొండ మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. పోలీసులు ఇప్పటికే ఆ పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు కదా, ప్రస్తుతం ఎలా ఉంది పరిస్థితి? సంగారెడ్డి జిల్లాలో ముఖ్యంగా సంగారెడ్డి కొత్త బస్టాండ్ సమీపంలో ఈ డిపో చాలా కాలంగా ఉంది. పెద్ద డిపో సంగారెడ్డి జిల్లాలో. అయితే ఇక్కడ కార్మికులు ఒక బస్సును కూడా బయటకు వెళ్ళనీయకుండా ఉదయం నుంచే డిపో ముందు బైఠాయించారు. అయితే జిల్లాలోని ఇతర బస్ స్టేషన్ నుంచి కనీసం 1-2 బస్సులు బయటకైతే వెళ్ళాయి, కానీ డిపో నుంచి వెళ్ళిన పరిస్థితి లేదు. దీంతో పోలీసులు అయితే కొద్దిసేపు ఒక బస్సును అయితే బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు ఆ సెక్యూరిటీ మధ్య. అయితే ఆ క్రమంలోనే ఇక్కడ ఎవరైతే బైఠాయించారో ఆర్టీసీ కార్మికులు బస్ డిపో ముందు, వారు ఆ బస్సును అడ్డుకొని గాలి తీసి లోపలికి నెట్టివేసే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులకు ఆర్టీసీ కార్మికులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో పరస్పరం బూతులు కూడా తిట్టుకున్న పరిస్థితి ఉంది. పోలీసులు అయితే వారిపైన అటు నుంచి ఇటుగా తోపులాట చేయడంతో కొంత ఉద్రిక్తగా పరిస్థితి అయితే కనిపించింది. అయితే ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు ఇక్కడ ఏం జరుగుతుందనేది కొంత అర్థం కాని పరిస్థితి. అయితే రోడ్డుపై బైఠాయించిన వారిని అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేయడంతోనే మొదటగా ఈ వ్యవహారం కొంచెం చిలికి గాలివారగా మారిందని చెప్పుకోవచ్చు. గత టెంట్ కింద కూర్చున్న ఆర్టీసీ కార్మికులు ఎవరైతే ఉంటారో శాంతియుతంగా వాళ్ళు ఆందోళన చేస్తున్న క్రమంలో బస్సు డిపో నుంచి లోపల నుంచి బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేయడమే ఎందుకు కారణంగా తెలుస్తోంది. దీంతో తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుండా ఆర్టీసీ బస్సులను బయటకు ఎలా తీసుకెళ్తారని చెప్పి కార్మికులు అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు కూడా పెద్ద ఎత్తున సంగారెడ్డి డిపో వైపు వచ్చి ఎవరైతే ఆందోళన చేసిన కార్మికులు ఉంటారో వారిని శాంతింపజేసే ప్రయత్నం అయితే చేశారు. ఈ క్రమంలోనే ఇరు వర్గాల మధ్య అటు పోలీసులు కావచ్చు, ఇటు ఆర్టీసీ కార్మికుల మధ్య అయితే తోపులాట జరిగింది. ఎవరైతే కార్మికులు ఉంటారో వారిని తోసేసిన క్రమంలో వారు పోలీసులకు అయితే రివర్స్ కావడంతో అటు కానిస్టేబుల్, కొంతమంది కానిస్టేబుల్ స్థాయి నుంచి డిఎస్పీ వరకు బూతులు తిట్టుకున్న పరిస్థితి మనకు కనిపించింది. దీంతో కొద్దిసేపు అయితే ఉద్రిక్త నెలకొందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే పరిస్థితి సమసిపోయింది. ఎవరైతే ఆర్టీసీ కార్మికులు ఉంటారో వారిని పోలీసులు శాంతింపజేశారు. ఆ బస్సులు ఏదైతే డిపో నుంచి బయటకు తీశారో దాన్ని తిరిగి లోపలికి తీసుకెళ్లడంతో పరిస్థితి అయితే అదుపులోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఏదేమైనా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు ధర్నా చేసిన క్రమంలో ప్రభుత్వం శాంతియుతంగా చర్చలు జరిపి వారితో వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేందుకు హామీ ఇచ్చి దానికోసం ఒక కమిటీని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పినప్పటికీ కార్మికులు వినడం లేదు. ఎందుకంటే గతంలో ఇచ్చిన హామీలను ఇంతవరకు నెరవేర్చలేదు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం చేసిన తర్వాత కూడా ఇప్పటికీ ఆ హామీలు నెరవేర్చలేదు. ఇంకా అలాంటి పరిస్థితి అయితే కొనసాగితే ఊరుకునే లేదని చెప్పి కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో మనం చూస్తే 8 బస్ డిపోలు ఉన్నాయి. ఇటు సంగారెడ్డి జిల్లాలో సంగారెడ్డి, జహీరాబాద్, నారాయణఖేడ్ 3 డిపోలు ఉండగా అటు మెదక్ లో నర్సాపూర్, మెదక్ కాగా సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్ 3 డిపోలు. మొత్తం 8 డిపోల్లోనూ దాదాపుగా 2000 మంది కార్మికులు అయితే బైఠాయించి ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో ప్రైవేటు వాహనాలు తీసుకొని వెళ్లే వాళ్ళు కూడా వెళ్ళిపోతూ ఉన్నారు. ఆర్టీసీ సమ్మె గురించి తెలియని కొంతమంది ప్రయాణికులు అయితే అక్కడే డిపోల వద్ద లేదంటే బస్టాండ్ల వద్ద వేచి చూసిన పరిస్థితి ఉంది. బస్సులు ఇకనైనా మధ్యాహ్నం తర్వాత అయినా స్టార్ట్ అవుతాయేమో అని వేచి చూసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తానికి ఇక్కడ సంగారెడ్డి డిపో వద్ద అయితే ఆందోళన ముగిసింది. ఎవరైతే కార్మికులు ఉంటారో వారిని శాంతియుతంగా నిరసన చేస్తున్నారు. నగేష్, అయితే ప్రధానంగా సమ్మె శాంతియుతంగా కొనసాగించాలి, కానీ ఇటువంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొండం మనం చూస్తున్నాం. మళ్ళీ ఇటువంటివి పునరావృతం కాకుండా పోలీసులు ఏదైనా చర్యలు తీసుకునే అవకాశం? ఆర్టీసీ కార్మికులు మొదటగా శాంతియుతంగానే నిరసన చేపట్టారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ వారు ఉదయం నుంచి ఆందోళన చేస్తున్నారు. కార్మిక సంఘాల నాయకులు కావచ్చు, మహిళా కార్యకర్తలు, ముఖ్యంగా మహిళా కార్మికులు ఎక్కువ మంది కండక్టర్లు ఉన్నారు. వారు కూడా ఉదయం నుంచి విధులు బహిష్కరించి ఇక్కడ ఆర్టీసీ డిపోల ముందే ఆందోళన చేస్తున్న పరిస్థితి మనకు కనిపించింది. కానీ ఈ ప్రభుత్వం నుంచి వచ్చిన ఒత్తిళ్లు ప్రయాణికులకు ఇబ్బంది కలగకూడదు అనే కారణం చేత కొన్ని బస్సులను డిపో నుంచి రోడ్లపైకి తీసుకొచ్చే ప్రయత్నంలోనే ఇలాంటి పరిస్థితులు అయితే కనిపించాయని చెప్పుకోవచ్చు.
ఆ డిపోల నుంచి బస్సులను తీసుకొస్తే మాత్రం ఊరుకునేది లేదని చెప్పి కార్మికులు మొదటి నుంచి చెబుతూ ఉన్నప్పటికీ కొంతమంది ప్రైవేటు వ్యక్తులు ఎవరైతే ప్రైవేట్ వాహనాలు నడిపే వాళ్ళు ఉంటారో, బస్సులు కావచ్చు, లారీలు కావచ్చు, వారిని తీసుకొచ్చి వారికి ప్రాపర్ గా ట్రైనింగ్ లేకపోయినప్పటికీ వారిని బస్సులు ఎలాగైనా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే కార్మికులు పోలీసుల వైఖరిని, ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆందోళన ఉధృతం చేశారు. ఇదే సందర్భంలోనే సంగారెడ్డి డిపోలో మధ్యాహ్నం సమయంలో ఈ గొడవ జరిగింది. అటు పోలీసులకు కావచ్చు, ఇటు కార్మికులకు కావచ్చు. దీంతో పరస్పరం ఘర్షణ వాతావరణం అయితే నెలకొంది. రైట్, థ్యాంక్ యూ నాగేష్.